హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ద క్రీపీ గైస్. మీకు ఒక క్వశ్చన్. జనరల్గా మీరు టెంపుల్కి ఎందుకు వెళ్తారు? కింద కమెంట్లో చెప్పండి. జనరల్గా మనం పీస్ఫుల్గా ఉండటానికి గుడికి వెళ్తూ ఉంటాం. గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీకి మన సోల్ రిఫ్రెష్ అయిపోతుంది. బట్ ఆ పాజిటివ్ ఎనర్జీకి బదులు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే, భక్తితో పలికే మంత్రాలకి బదులు బాధతో అరిచే అరుపులు వినిపిస్తే, దేవుడు ఉండాల్సిన గుళ్ళో దెయ్యాలుంటే, అవును గైస్, మీరు విన్నది కరెక్టే. అలాంటి ఒక టెంపుల్ని నేను మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తా. ఆ గుడి పేరు మెహందీపూర్ బాలాజీ టెంపుల్. ఢిల్లీ మరియు జర్మనీ ఇంకా బ్రిటన్కి సంబంధించిన సైంటిస్ట్స్ చేసిన పరిశోధనలో ఏం తెలిసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. సో లాస్ట్ వరకు చూడండి. ఈ మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అనేది రాజస్థాన్లో ఉన్న దౌసా డిస్ట్రిక్ట్లో ఉంది. బాలాజీ టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకున్నారేమో, కాదండి, ఇది హనుమాన్ టెంపుల్. హనుమాన్జీని మన ఇండియాలోనే చాలా ప్లేసెస్లో బాలాజీ అని అంటూ ఉంటారు. అయితే ఈ గుడి వేరే ఏ గుడితో చూసుకున్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ టెంపుల్ ఎక్సోర్సిజంకి చాలా ఫేమస్. ఎక్సోర్సిజం అంటే దెయ్యాల్ని విడిపించడం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ అయినా ఒకసారి చెప్పాను. అయితే ఈ గుడిలో మొత్తం 4 ఛాంబర్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ 2 ఛాంబర్స్లోని హనుమాన్జీ ఇంకా భైరవ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఈ టెంపుల్లో మొత్తం 3 దేవుల్ని పూజిస్తారు: హనుమాన్జీ, భైరవ స్వామి, పేతురాజు గారు. ఫస్ట్ 2 ఛాంబర్స్లో దేవుళ్ళ విగ్రహాలు ఉంటే, లాస్ట్ ఛాంబర్లో మాత్రం పొసెస్డ్ పీపుల్ ఉంటారు. ఇట్స్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ వైబ్స్. ఈ టెంపుల్లో కూడా అన్ని టెంపుల్స్ లాగా దేవుళ్ళకి వారం మొత్తం పూజలు జరుగుతాయి, ఎక్సెప్ట్ ట్యూస్డే అండ్ సాటర్డే. ఆ డేస్లోనే ఎక్సోర్సిజం జరుగుతుంది అని న్యూస్లో ఆర్టికల్ ఉంది. బట్ లోకల్స్ ఏమంటారంటే ఇక్కడ ప్రతిరోజు ఎక్సోర్సిజం జరుగుతుంది అని చెప్తారు. ఈ టెంపుల్లో గంటల శబ్దాలకు బదులు మనుషుల అరుపులు వినిపిస్తాయి. అక్కడ ఎక్సోర్సిజం చేసే టైంలో ఎవరైతే పొసెస్ అయి ఉంటారో వారిని ఫుల్గా టార్చర్ చేస్తారు. బాయిల్ అవుతున్న వాటర్ని వాళ్ళ మీద పోస్తారు. వాళ్ళని సీలింగ్కి కట్టేసి హ్యాంగ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళకు పట్టిన స్పిరిట్ని వదిలించే ప్రాసెస్లో భాగం. ఇక్కడ మీరు ప్రతి ఏజ్ గ్రూప్లో పొసెస్ అయిన వాళ్ళని చూడొచ్చు. అండ్ అందరికీ అదే వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అక్కడ ఉండే లోకల్స్ ఇంకా ఏం చెప్తారంటే, ఈ టెంపుల్లో ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉందని. అవును గైజ్, ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే బ్లాక్ మ్యాజిక్ చేయబడిన వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి వస్తే పూర్తిగా క్యూర్ అయ్యేంత పాజిటివ్ ఎనర్జీ. ఇంకా ఈ టెంపుల్ ఉన్న విలేజ్లో ఉండే పీపుల్ ఏమంటారంటే, ఆ విలేజ్లో ఎంటర్ అవుతూనే మనం చాలా నెగిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతాం. అండ్ ఇక్కడ ఎవ్వరికీ అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఈ టెంపుల్ సరౌండింగ్స్ చాలా హాట్గా ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం టెంపుల్లో తిరగడం స్టార్ట్ చేస్తామో అక్కడ టెంపరేచర్ చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, అన్ని టెంపుల్స్లో లాగా ఇక్కడ ప్రసాదం పెట్టరు. అలాగని ప్రసాదం ఉండదు అని అనుకోకండి, ఉంటుంది. దాన్ని రోడ్ సైడ్ ఫ్రీగా లేదా పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ ప్రసాదాన్ని మనం తినకూడదు. అలాగని చెప్పి ప్రసాదాన్ని రిఫ్యూజ్ చేయకూడదు. ఆ ప్రసాదాన్ని మనం తీసుకొని అక్కడ మంటలో వేసేయాలి. ఆ ప్రసాదం అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది. మరి అక్కడ ఫుడ్ ఎలాగా అని అడుగుతారేమో. మన ఫుడ్ అండ్ వాటర్ మనమే క్యారీ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ ఉంది. మనం మన ఫుడ్ కానీ వాటర్ కానీ ఆ విలేజ్లోకి ఎంటర్ అయ్యే ముందే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఆ విలేజ్లో తినడం తాగడం లాంటివి చేయకూడదు. ఫుడ్తో గనక మీరు లోపలికి వెళ్తే వచ్చేటప్పుడు ఆ ఫుడ్ని అక్కడే వదిలేయాలి, తిరిగి తీసుకురాకూడదు. మీరు లోపల టెంపుల్ని చూసేటప్పుడు ఎవరిని టచ్ చేయకూడదు, ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదు. అలా చేస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి మీరు టెంపుల్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరో పిలిచినట్టు అనిపించినా, ఏది ఏమైనా సరే వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే ఇట్స్ ఆల్ అప్ టు యూ. కన్క్లూజన్. సో మీకు ఇంట్రోలో చెప్పినట్టే జర్మనీ, నెదర్లాండ్, బ్రిటన్ ఇంకా ఢిల్లీకి సంబంధించిన సైంటిస్ట్
ఈ టెంపుల్ మీద నియర్లీ 2 to 3 months స్టడీ చేశారు. బట్ నో యూజ్. వాళ్ళకి అక్కడ జరిగే ఏ విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కదా, వాళ్ళే అర్థం చేసుకోలేకపోయారు. సో సైన్స్కి డివోషన్కి మధ్యలో ఈ టెంపుల్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. నా నరేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు కుదిరినంత వరకు షేర్ చేయండి, మీ సపోర్ట్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు అందించండి. థ్యాంక్ యూ గైస్, కీప్ స్మైలింగ్ అండ్ ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.